హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్. సంక్రాంతికి అయితే 3 కొత్త సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట. అందులో మొదటగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. చాలామంది నిన్న నుంచి అయితే చాలా డిసప్పాయింటెడ్ అని, ఫెయిల్యూర్ అని, ఫ్లాప్ అని, 2.5 రేటింగ్స్ ఇవ్వడం, వర్స్ట్ సినిమా అని చెప్పడం, ఇలా చాలా రకరకాలుగా మీమ్స్ పోస్ట్ అయితే చూస్తున్నాను. కానీ సినిమా నాకైతే అంత వర్స్ట్గా అనిపించలేదు. ఒక యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళందరికీ ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకసారి చూడదగ్గ సినిమా అని అయితే చెప్పాలి. కమింగ్ టు ద స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చేసి తీసేశారు. రామ్ చరణ్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, అంజలి గారు కావచ్చు, మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఈ 3 క్యారెక్టర్సే హైలైట్గా ఉంటాయన్నమాట. అండ్ మెయిన్ సినిమాకి వచ్చేసి సూర్య గారు, ఎస్జే సూర్య గారు అండ్ రామ్ చరణ్ మధ్యలో సీన్స్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పాలి. సినిమా కొంచెం స్లో అవుతుంది అనే టైంలో ఎస్జే సూర్య గారి ఎంట్రీ, వీళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ అసలు సినిమాని హైక్ తీసుకెళ్ళిపోతాయి అనమాట. అంతేకాకుండా అసలు ఈ పాలిటిక్స్లో ఎన్ని రకాల మెయిన్ రోల్స్ ఉన్నాయి అంటే లైక్ పోలీసు, ఒక ఐఏఎస్, ఒక మినిస్టరు, ఒక సీఎం, ఇట్లా ఎవరెవరు ఏమేమి చేయొచ్చు, వాళ్ళ పవర్స్ ఏంటి అంటే మామూలుగా మనం డిస్కస్ చేసే పవర్స్ రోల్స్ కాకుండా మనకు తెలియని విషయాలు చాలా చెప్పారు. సో ఒక ఐఏఎస్ తలుచుకుంటే ఏం చేయొచ్చు, ఒక పోలీస్ తలుచుకుంటే ఏం చేయొచ్చు, ఒక మినిస్టర్ తలుచుకుంటే దేన్ని ఎలా ఆపొచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ నిజాయితీగా పనిచేస్తే ఏం చేయొచ్చు అనేది అసలు ఒక్కొక్క రోల్ గురించి అసలు సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ కమెడియన్స్ కావచ్చు, మిగతా చాలా రోల్స్ అయితే ఉన్నాయి మెయిన్ మూవీలో, లైక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాకుండా మిగతా మూవీలో అంటే బ్రహ్మానందం గారు కావచ్చు, ప్రియదర్శి కావచ్చు, వీళ్ళందరినీ చాలా బాగా అయితే యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. ఈవెన్ హీరోయిన్ కూడా చాలా తక్కువ స్కోప్ ఉంది. అది పక్కన పెడితే ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది సినిమాలో తగ్గిపోయింది. అంటే ఫ్లాష్ బ్యాక్లో చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది, కానీ ఓవరాల్ సినిమాలో అయితే ఎమోషనల్ కనెక్ట్ లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప మిగతాదంతా అంత కనెక్టింగ్గా అనిపించలేదు. ఎందుకంటే చాలా సీరియస్గా వెళ్తున్న మూవీలో అవసరం లేకుండా అనవసరమైన పాటలు వేసి దానికి అనవసరమైన ఖర్చు పెట్టేసి, ఈవెన్ లిరిక్స్ అండ్ మ్యూజిక్ కూడా అంత బాగా అనిపించలేదు. అనవసరంగా వేశారు అనిపించింది. సాంగ్స్ పైన స్పెండ్ చేసిన మనీ అంత అయితే వేస్ట్ అనే చెప్పాలి. అండ్ కమింగ్ టు ద క్యారెక్టర్స్ అండ్ రామ్ చరణ్స్ యాక్టింగ్ అయితే, రామ్ చరణ్ మాత్రం తీసేశాడు. ప్రతి రోల్లో చాలా బాగా ప్లే చేశాడు. అంటే లైక్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి రామ్ చరణ్ కింద. ఒక పోలీస్ క్యారెక్టర్, ఒక ఐఏఎస్ క్యారెక్టర్, ఒక మినిస్టర్ క్యారెక్టర్ వెయ్యలేదు, కానీ దానికి రిలేటెడ్ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్. అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. మనకి ట్రైలర్లో చాలామంది గెస్ట్ చేసే ఉంటారు, కానీ ఒక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి ఇన్ని పవర్స్ ఉంటాయా? చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తలుచుకుంటే ఇంత చేయొచ్చా అంటే, మనం మామూలుగా బయట డిస్కస్ చేసేవి కాకుండా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గురించి చాలా విషయాలు చెప్పారు. అంతేకాకుండా ఓటర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకెంత చేంజ్ చేయవచ్చు, మనం ఎలాంటి సీఎంని ఎన్నుకోవచ్చు, ఓటర్స్ కూడా ఓట్లకి డబ్బులు తీసుకునే విషయంలో కానీ ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు, వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేస్తే పొలిటీషియన్స్ మారుతారు, ఇట్లా చాలా 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 విషయాలు అయితే డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ స్టోరీ వచ్చేసరికి ఇప్పుడు ఈ డిఫరెంట్ రోల్స్లో రామ్ చరణ్ చేస్తూ అతని ఫ్లాష్ బ్యాక్లోని కొన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత దానికి రామ్ చరణ్ ఏం చేస్తాడు, వాళ్ళ నాన్న ఇచ్చిన మాట నిలబెట్టడానికి వాళ్ళ నాన్న కోరుకున్న విషయాన్ని ఎలా సాధిస్తాడు, వాళ్ళమ్మ చివరికి కొడుకుకి ఎలా సహకరిస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషన్, అండ్ హీరో అండ్ విలన్ మధ్యన ఉన్న ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఎలా లాస్ట్లో డిఫీట్ చేస్తాడు, ఇదంతా మెయిన్ సినిమా అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ముందు చెప్పినట్టు ఎవరికైతే పాలిటిక్స్ ఇష్టమో, గవర్నమెంట్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళకి సినిమా నచ్చుతుంది. మిగతా వాళ్ళందరికీ నచ్చకపోవచ్చు. కాబట్టి దీన్ని కంప్లీట్గా మాస్ సంక్రాంతి సినిమా అనలేం, కానీ ఒక మంచి విషయాలున్న ఒక వన్ టైం వాచ్ మూవీ అని అయితే చెప్పొచ్చు. ఇంకా మీకు ఏ సినిమా గురించి రివ్యూ కావాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనన్ని సినిమాల రివ్యూస్ కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.